నీవు 3 టబ్స్ తీసుకొని 3 టబ్స్లో వాటర్ వేసి ఫుల్గా పెట్టినట్లయితే సూర్యుని యొక్క ప్రతిబింబం ఆ 3 టబ్స్లోనే పడుతుంది. సూర్యుడు ఆత్మ అనుకుంటే దాని ప్రతిబింబం ప్రతి టబ్లోనే పడుతుంది. గాలి వీచినప్పుడు కొన్ని టబ్స్ గాలి తాకిడికి నీరు కదిలి సూర్యుడు యొక్క ప్రతిబింబం కదులుతూ ఉంటుంది. ఒక టబ్లో గాలి తాకిడి లేకపోతే అది నిశ్చలంగా సూర్య ప్రతిబింబం ఉంటుంది. ఈ టబ్ అనేది దేహము, శరీరము, లోపలున్న నీరు, జీవుడు. ఒత్తి నీరే కాకుండా అందులో సూర్యుని ప్రతిబింబం వలన ఆ ప్రతిబింబము రకరకాల వర్ణాలలో కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా కొన్నింటిలో ప్రతిబింబం నిశ్చలంగా కనిపిస్తుంది, కొన్నింటిలో నీటి కదలిక, గాలి వలన నీటి కదలిక వల్ల అనిశ్చలంగా కనిపిస్తుంది. ప్రతిబింబం, సూర్య ప్రతిబింబం. ఆ సూర్య ప్రతిబింబమే చిదాభాస, అంటే ఆత్మ ప్రతిబింబము. సూర్యుడు ఆత్మ అని చెప్పాను నేను. ఈ వాటర్ ఉందా, నీరు, ఈ నీరు జీవుడు. అంటే ఎప్పుడైనా ఈ టబ్బు పాడైందనుకోండి, ఆ పాడైనప్పుడు ఈ వాటర్ లీక్ అయిపోతుంది. ఈ టబ్బు అంటే శరీరం అని చెప్పాను. ఈ శరీరం ఎప్పుడైనా పోవచ్చు, గ్యారంటీ లేదు, పోతుంది ఎప్పుడో. సో ఇది పోయేటప్పుడు వాటర్ లీక్ అవుతుంది. వాటర్తో పాటు సూర్యుని కాంతి కూడా అందులో నుంచి, ఆ ప్రతిబింబపు కాంతితో ఆ వాటర్ బయటకు లీక్ అవుతూ ఉంటుంది. అదే జీవుడు ఆత్మ ప్రతిబింబంతో, ఆత్మబింబంతో ఉన్న జీవుడు బయటకు వచ్చేస్తాడన్నమాట. మరలా అనుకూల స్థితిగతులను బట్టి ఆ జీవుడు దేహాన్ని పొందుతాడు. అంటే ఈ వచ్చిన నీటిని తీసుకువెళ్ళి మళ్ళీ క్రొత్త చిన్ని టబ్బులో మీరు వేస్తే అది దేహము, క్రొత్త జన్మ అవుతుంది. నేను జనన మరణాలను చాలా సింపుల్గా ఈ సత్యాన్ని మీకు విశదపరిచాను.